కొంతమంది ఏమనుకుంటారంటే నేనే సీఎం అయితే చాలా మంచి చేసేస్తా, నేను డెవలప్మెంట్ చేసేస్తా అనుకుంటారు. జస్ట్ ఇమాజిన్ నువ్వే సీఎం అయినావు, అయినా ఏం పీకలేవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు విద్యా రంగాన్ని వైద్యం రంగాన్ని రెండింటిని ఫ్రీగా ఉచితంగా అందరు ప్రజలకు అందాలి అని నువ్వు అనుకుంటావు. అయితే ఇక్కడ నిన్ను నీ సీఎం పదవి నుండి కాళ్ళు పట్టి గుంజేది ఎవరో తెలుసా? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటాయి ఈ వైద్య రంగం కానీ ఈ విద్యారంగం కానీ. ఇప్పుడు విద్యారంగం మినిస్టర్ మల్లారెడ్డి అట్లా అందరు ఎమ్మెల్యేలదే ఫైనల్ పెద్దోడు ఎవరు ఉంటారంటే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో ఈ ఫార్మా కంపెనీలు హాస్పిటళ్ళు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో నడిపించేది. ఎందుకంటే మంచి బిజినెస్ కాబట్టి ఈ ఎమ్మెల్యేలు నడుపుతారు. ఒకవేళ నువ్వు దీన్ని ఫ్రీ చేస్తావు అనుకో వాళ్ళకి బొక్కబడింది. అప్పుడు ఏం చేస్తారు? ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు వస్తారు, నిన్నే దింపి అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్నే దింపేస్తారు. అంటే ఒక సీఎం ఎంత మంచి చేయాలనుకున్నా ఎమ్మెల్యేలు వద్దు అని అనుకుంటే అది చేయలేడు సీఎం. ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఒక చిన్న మార్పు చేయాలి. ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోకుండా ప్రజలు డైరెక్ట్గా సీఎంని ఎన్నుకోవాలి. అప్పుడు సీఎం కూడా ఎమ్మెల్యేలకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీఎం మంచోడైతే అంటే మనకు అంత మంచి చేస్తాడు, సో డెవలప్మెంట్ సాధ్యమైంది. ఒకవేళ సీఎం మంచోడు కాలేదనుకో అప్పుడు మనం డైరెక్ట్ సీఎంనే దించేస్తాం. దించేసినప్పుడు కింద ఉన్న పార్టీ మొత్తం కొలాప్స్ అయితే ఇంకొక సీఎంని ఎన్నుకుంటాం. ఇట్లనే మన పాత ఎన్టీఆర్ గారు ఆలోచించి సొంత పార్టీలోనే ఎమ్మెల్యేల మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. అందులో ఒకరు స్కామ్ చేశారు, కరప్ట్ చేశారని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని జైలుకు పంపించాడు. తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు మన మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తుండు, డైరెక్ట్ అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్టీఆర్ గారిని తీసేద్దామని చూస్తే ఆ విషయం ఎన్టీఆర్ గారికి ముందే తెలిసి అమ్మో నా సీటుకే బొక్క పెడుతున్నారు, సో వదిలేద్దాం వీళ్ళ పాత్రపాన వీళ్ళే పోతారు అని చెప్పేసి ఎమ్మెల్యేలందరి మీద స్ట్రింగ్ ఆపరేషన్ అంతా ఆఫ్ చేసిండు. మళ్ళీ ఇట్లనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఎమ్మెల్యేలకి దూరంగా ప్రజలకి దగ్గరయ్యారు. అప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఆయన్ని సీఎం సీట్ నుండి తొలగిస్తే లాస్ట్ చనిపోయే స్టేజ్లో బిచ్చమెత్తుకునే స్టేజ్లో దొరికాడు. దీని మీద మీరేం ఆలోచిస్తారో చెప్పండి. డైరెక్ట్గా ప్రజలందరూ కలిసి సీఎంని ఎన్నుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఇండియా డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.